సిఎంఎఫ్ ఫోన్ 2 Pro అయితే లాంచ్ అయింది. సో ఏ ప్రైస్కి లాంచ్ అయింది, స్పెసిఫికేషన్స్ ఏమున్నాయి, చాలా అప్గ్రేడ్స్ అయితే ఉన్నాయి ఈ ఫోన్లో సిఎంఎఫ్ ఫోన్ 1 తోటి చూసుకుంటే. సో అన్ని అప్గ్రేడ్స్ గురించి, ప్రైస్ పాయింట్ ఎలా ఉంది, అన్నిటి గురించి అయితే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో అంతకన్నా ముందు మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఫస్ట్లీ అప్గ్రేడ్స్ గురించి చూసుకుంటే మనము కెమెరా అయితే అప్గ్రేడ్ అయింది. ఒక టెలిఫోటో లెన్స్ అనేది యాడ్ అయింది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉండదు, కానీ EIS ఉంటుంది. అండ్ మీకు 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్తో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ అయితే వస్తుంది. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ వచ్చేసరికి మీకు 16 మెగాపిక్సెల్ వస్తుంది. సో కెమెరా వైజ్ అయితే అప్గ్రేడ్ అయితే చేశారు సిఎంఎఫ్ ఫోన్ 1 తోటి చూసుకుంటే. అంటే ప్రైస్లో కూడా మీకు కొంచెం అప్గ్రేడ్ అయితే ఉంది ఆ ప్రైస్కి ఈ ప్రైస్కి. అండ్ నెక్స్ట్ మీకు ప్రాసెసర్ వైజ్ చూసుకుంటే సేమ్ మీకు డిమెన్సిటీ 7300 చిప్సెట్ వస్తుంది. బట్ ఇప్పుడు ఇది ఒక ప్రో వర్షన్ అంతే. సో సిఎంఎఫ్ ఏమంటుందంటే ఒక 10% ఇంక్రీజ్ అయితే ఉంటుంది 7300తో చూసుకుంటే. సో మీకు ఓవరాల్గా అయితే సేమే ఉంటుంది పర్ఫార్మెన్స్. అండ్ ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే మీకు ఇందులో ఛార్జర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో 5000 mAh బ్యాటరీ తోటి వస్తుంది. లాస్ట్ టైం కూడా అంతే ఇచ్చారు, బట్ ఈసారి మీకు ఛార్జర్ అనేది బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. 33 వాట్ అడాప్టర్ అయితే బాక్స్లో ప్రొవైడ్ చేస్తారు. అండ్ దీంతో పాటు కేస్ కూడా ఇస్తున్నారు. కస్టమర్ ఒక ఫీడ్బ్యాక్ అనేది తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ అయితే చేస్తుంది. సో దట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. సో డిస్ప్లే విషయానికి వస్తే మీకు సేమ్ యాజ్ నథింగ్ ఫోన్ 3 ఉంది కదా, సేమ్ అదే డిస్ప్లే వస్తుంది అనమాట. మీకు ఇందులో 6.77 ఇంచ్ AMOLED డిస్ప్లే వస్తుంది. 3000 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. అండ్ 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. సో ప్రొటెక్షన్ వచ్చేసరికి మీకు పాండా ప్రొటెక్షన్ అయితే ఇస్తారు. సేమ్ యాజ్ లైక్ మీకు నథింగ్ 3 ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది. అండ్ HDR10+ సపోర్ట్ కూడా ఉంటుంది ఇందులో. అండ్ స్పీకర్ వచ్చేసరికి మోనో స్పీకర్ ఉంటుంది. సింగిల్ స్పీకర్ డౌన్ సైడ్ ఉంటుంది. 2 మైక్రోఫోన్స్ అయితే వస్తాయి. అండ్ మీకు నథింగ్ 3లో చూసుకుంటే మీకు స్టీరియో స్పీకర్స్ అయితే వస్తాయి. అంటే బడ్జెట్ కూడా దీనికన్నా చాలా ఎక్కువ. అండ్ నెక్స్ట్ థింగ్ చూసుకుంటే మీకు ఈ మొబైల్ అనేది 4 కలర్ ఆప్షన్స్ తోటి వస్తుంది. 8GB 128GB ఉంటుంది, 8GB 256 ఉంటుంది. లాస్ట్ టైం సిఎంఎఫ్ ఫోన్ 1 ఏంటంటే 6GB 128 తీసుకొచ్చారు. సో ఈసారి బేస్ వర్షన్ మీకు 8GB 128 తీసుకొచ్చారు. దట్స్ ఎ గుడ్ థింగ్. అండ్ మీకు ప్రైస్ కూడా జస్టిఫై చేస్తుంది ఇవన్నీ అప్గ్రేడ్స్ ఇవ్వడం వల్ల. సో డిస్ప్లే వైజ్ అయితే ఎలాంటి కాంప్రమైజ్ లేదు ఫోన్ 3 తోటి చూసుకుంటే. Android 15 తోటే వస్తుంది. మీకు 3 years OS అప్డేట్స్తో పాటు ఒక 6 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తారు. అండ్ ద గుడ్ థింగ్ ఈజ్ మీకు ఆ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, సేమ్ లైక్ మీకు నథింగ్ 3A Pro ఈ ఫోన్స్ ఉన్నాయి కదా, సో దానిలాగానే ఉంటుందన్నమాట. ఓవరాల్ నథింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తారు మీకు. బ్లోట్వేర్ అనేది చాలా తక్కువ ఉంటుంది. స్టాక్ ఆండ్రాయిడ్ లాగా ఉంటుంది. అంటే క్లీన్ UI ఉంటుంది. మీకు అన్నెసెసరీ స్టఫ్ అనేది ఉండదు అనమాట అందులో. సో దట్స్ ఎ వెరీ గుడ్ థింగ్ ఇన్ దిస్ బడ్జెట్. ఎందుకంటే ఈ బడ్జెట్లో వేరే మొబైల్స్లో చూసుకుంటే బ్లోట్వేర్ అనేది చాలా ఇస్తారు. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే ఇందాక చెప్పాను కదా, కేస్ అండ్ మీకు ఈ అడాప్టర్ అనేది కూడా ఇస్తున్నారని. మైక్రో SD స్లాట్ కూడా ఉంటుంది ఇందులో. మీకు ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉంటుంది. అండ్ మీకు ఇందులో IP54 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ఇస్తారు. Wi-Fi 6 తోటి వస్తుంది. బ్లూటూత్ 5.3 వర్షన్ తోటి వస్తుంది. అండ్ లాస్ట్ టైం లాగా మీకు ఇంటర్చేంజబుల్ బ్యాగ్ కాకుండా మీకు ఇంటర్చేంజబుల్ లెన్సెస్ అయితే అంటే ఆన్ యాక్సెసరీస్లో అయితే దొరుకుతాయి. మీకు ఆ ఇంటర్చేంజబుల్ లెన్స్ తోటి మ్యాక్రో షాట్స్ ఇలాంటివి అనేది షూట్ చేసుకోవచ్చు. ఆ లెన్స్ మనకి బ్యాక్ కెమెరా ఉంటుంది కదా, కెమెరాకి లెన్స్ అనేది అటాచ్ చేసుకోవచ్చు ఈజీగా. వైడ్ షాట్స్ తీసుకున్నా, జూమ్ ఇన్ షాట్స్ తీసుకున్నా, లేకపోతే క్లోజ్అప్ మ్యాక్రో షాట్స్ తీసుకున్నా కొంచెం బెటర్ వస్తాయని చెప్తుంది సిఎంఎఫ్. అండ్ దీంతోపాటు మీకు ఆ ల్యాన్యార్డ్ ఉంది కదా, ల్యాన్యార్డ్ సపోర్ట్ కూడా ఉంటుంది ఆన్ యాక్సెసరీస్ మీద. యాక్సెసరీస్ అయితే పర్చేస్ చేయాలి. సో ఏమైందంటే సిఎంఎఫ్ 1లో మీకు ఆ ఇంటర్చేంజబుల్ బ్యాగ్ ఇవన్నీ ఉన్నాయి కదా, సో కొంచెం అదైతే ఎక్కువ యూజ్ చేయలేదు కస్టమర్స్ కూడా. అండ్ ఇంకోటి థింగ్ ఏంటంటే మీకు నథింగ్ 3Aలో వచ్చినట్టు ఎసెన్షియల్ బటన్ అనేది కూడా ఇస్తారు. ఇందాక అన్నట్టు 8GB 128GB వర్షన్ అనేది 17,999 రూపీస్కి అయితే లాంచ్ అయింది. విత్ ఎక్స్చేంజ్ చూసుకుంటే మీకు 16,999 వస్తుంది. అంటే 17,999 కూడా ఆఫ్టర్ బ్యాంక్ డిస్కౌంట్. ఇప్పుడైతే బ్యాంక్ డిస్కౌంట్స్ ఉన్నాయి 1000 దాకే. సో May 5th నుంచి అయితే ఇది సేల్ స్టార్ట్ అవుతుంది. ఇన్ కేస్ మీరు పర్చేస్ చేద్దాం అనుకుంటే అప్పుడు పర్చేస్ చేయొచ్చు. సో ఇప్పుడు ఒక క్వశ్చన్ అయితే రావచ్చు మీ అందరికీ, ఈ ఫోన్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ బడ్జెట్కి ఇంకొక 5000 యాడ్ చేస్తే నథింగ్ ఫోన్ 3A వస్తుంది. సో అందులో కెమెరాస్ అయితే కొంచెం మంచి సెన్సార్స్ యూజ్ చేశారు కంపారిటివ్లీ దీంతో. సోనీ సెన్సార్స్ యూజ్ చేశారు అందులో. దాని పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది కెమెరా వైజ్. అండ్ ఇంకో అడ్వాంటేజ్ చూసుకుంటే మీకు అందులో చిప్సెట్ వైజ్ కూడా కొంచెం పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది కంపారిటివ్లీ దిస్ MediaTek 7300. అండ్ బెటర్ IP64 రేటింగ్ ఇచ్చారు. అండ్ స్టీరియో స్పీకర్స్ వస్తాయి అందులో. గుడ్ బ్యాక్ ట్రాన్స్పరెంట్ డిజైన్ ఉంది కదా, ఆ ట్రాన్స్పరెంట్ డిజైన్ అనేది కొంచెం నచ్చుతుంది కొందరికి. సో వాళ్ళకైతే ఇది బాగా అనిపిస్తుంది. అండ్ ఓవరాల్గా కెమెరా పర్ఫార్మెన్స్ అయితే మీకు దీనికన్నా సిఎంఎఫ్ ఫోన్ 2 కన్నా
దాని పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది. అంటే బడ్జెట్ కూడా మీకు ఆల్మోస్ట్ 6-7,000 అయితే ఎక్కువ ఉంటుంది దీనికన్నా. సో ఒకవేళ మీరు అది కన్సిడర్ చేస్తున్నా ఇది కూడా కన్సిడర్ చేయొచ్చు మీరు. ఆల్మోస్ట్ మీకు నథింగ్ ఫోన్ 3A పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది ఇది. కొన్ని అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి ఇందాక మీకు చెప్పినట్టు. సో ఓవరాల్గా చూసారు కదా. సో ఈ నథింగ్ ఫోన్ 2 Pro మీద మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీకు ఏ ఫీచర్స్ అయితే ఇందులో బాగా నచ్చాయో కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ సేల్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ సేల్స్ May 1st నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో వాటి గురించి కూడా నేను ఒక వీడియో అయితే చేస్తాను. ఇప్పుడు సేల్ సీజన్లో మీకు ఏ బెస్ట్ మొబైల్ కొనుక్కోవచ్చు, అండర్ 15,000, అండర్ 10,000, ఈ బడ్జెట్లో ఆఫర్స్ ఏ దాని మీద ఎక్కువ ఉన్నాయి. సో ఇవన్నిటి మీద అయితే నేను వీడియోస్ అయితే చేస్తాను. సో అందుకే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పెట్టుకోండి మిస్ అవ్వకుండా ఉండడానికి. నెక్స్ట్ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.